హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయసులోపు వారందరికీ సుప్రీంకోర్టు అదిరిపై శుభవార్త అయితే అందించింది. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 60 ఏళ్ల నుండి 90 ఏళ్ల వయసు కలిగిన సీనియర్ సిటిజన్స్ మరియు పెద్దలు ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన ఈ కీలక తీర్పు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా కుటుంబ ఆస్తుల పంపకాలు, వారసత్వ హక్కుల విషయంలో ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ న్యాయస్థానం కొన్ని స్పష్టమైన వ్యాఖ్యలైతే చేసింది. సాధారణంగా ఆస్తి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్వీకుల ఆస్తి, రెండవది స్వయార్జిత ఆస్తి. సో, భారతీయ చట్టం ప్రకారం తండ్రి లేదా తాత తమ స్వయం శక్తితో సంపాదించిన ఆస్తిపై వారికి పూర్తి అధికారం అయితే ఉంటుంది. ఆ ఆస్తిని పిల్లలకు ఇవ్వాలా, ఇతర బంధువులకు ఇవ్వాలా లేదా మరెవరికైనా రాసి ఇవ్వాలా అనేది పూర్తిగా వారి యొక్క వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది తప్ప పిల్లలు దానిని తమ హక్కుగా డిమాండ్ చేయడానికి వీల్లేదు. సో, ఇక దత్తత విషయానికే వస్తే చట్టం చాలా స్పష్టంగా అయితే ఉంది. ఎవరైనా పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకుంటే వారికి ఆ కుటుంబంలో పుట్టిన సొంత పిల్లలతో సమానమైన అన్ని హక్కులు లభిస్తాయి. అంటే పూర్వీకుల ఆస్తిలో మరియు తండ్రి ఇష్టపూర్వకంగా ఇచ్చే స్వయార్జిత ఆస్తిలో దత్తత తీసుకున్న పిల్లలకు కూడా సమాన వాటా పొందే అర్హత ఉంటుంది. రక్త సంబంధం ఉన్న పిల్లలకు ఏ హక్కయితే వర్తిస్తాయో దత్తత పిల్లలకు కూడా అదే హక్కులు అవే వర్తిస్తాయన్నమాట. అయితే ఈ తీర్పులో అత్యంత కీలకమైన మరియు చర్చనీయాంశమైన విషయం వివాహిత మహిళ ఆస్తి హక్కుకు సంబంధించినది. సో, జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మన దేశంలోని సాంస్కృతిక చట్టాలు మరియు ఆచారాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలైతే చేసింది. హిందూ సంప్రదాయం మరియు చట్టాల ప్రకారం వివాహం జరిగిన తర్వాత ఒక మహిళ యొక్క గోత్రం మారుతుంది. ఆమె తన పుట్టింటి గోత్రం నుండి భర్త గోత్రంలోకి అంటే అత్తింటి వారి కుటుంబంలోకి వెళ్తుంది. ఈ సంస్కృతి ఈ సాంస్కృతిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వివాహం తర్వాత మహిళ యొక్క ఆస్తి లేదా వారసత్వ సంబంధిత అంశాలు పుట్టింటి వారి కంటే అత్తింటి వారికే ఎక్కువగా వర్తిస్తాయని కోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా ఒక మహిళకు వివాహమైన తర్వాత ఆమె బాధ్యతలు మరియు సంబంధాలు అత్తింటి వారితో పెనవేసుకొని ఉంటాయి కాబట్టి ఆస్తిపరమైన అంశాల్లో కూడా ఈ మార్పును పరిగణలోకి తీసుకోవాలని కోర్టు పిటిషనర్లకు గుర్తు చేసింది. చట్టంలో ఇమిడి ఉన్న ఈ సాంస్కృతిక ధర్మాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించింది. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ముఖ్యంగా వారసత్వ వివాదాల్లో వివాహిత మహిళ ఆస్తిపై పుట్టింటి వారి కంటే అత్తింటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 60 ఏళ్ళు పైబడిన వారు ఆస్తి వీలునామాలు రాసేటప్పుడు లేదా పంపకాలు చేసేటప్పుడు ఈ చట్టపరమైనటువంటి మరియు సాంస్కృతిక అంశాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యమనైతే తెలుస్తోంది ఫ్రెండ్స్.